శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ బృహన్నల యొక్క నిజరూపాన్ని అర్జునుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు ఉత్తర కుమారుడు. ఎప్పుడైతే అర్జునుడు అనేటువంటి విషయం మీద ఒక నిశ్చయితమైనటువంటి అభిప్రాయానికి వచ్చాడో అతని భయం అంతా కూడా తొలగిపోయింది. ఇక మనకు ఏ విధమైనటువంటి భయము లేదు అనేటువంటి ఒక ధైర్యాన్ని తెచ్చుకోగలిగాడు విరాట రాజకుమారుడు. వెంటనే ఆయన, నువ్వు ఉండగా ఇంకా నాకు భయం అనేటువంటిది లేదయ్యా, నీకు నేను సారథ్యం వహిస్తాను, నువ్వు యుద్ధభూమిలోకి ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి రథాన్ని తీసుకెళ్తాను అని కూడా చెప్పాడు. అప్పుడు వెంటనే అర్జునుడు చెప్పాడు, నీకేమి భయం లేదు, ఇంకా శత్రువుల మీద నేను విజృంభించేటువంటి నా పరాక్రమాన్ని చూడు అని చెప్పాడు. అయితే అప్పుడు ఉత్తర కుమారుడు అన్నాడు, అయినప్పటికీ నాలో ఒక చిన్న సందేహం పీడిస్తోందయ్యా, ఎంతటి మహాపరాక్రమవంతుడివే, ఎంతటి గొప్ప యోధాగ్రేసరుడివే, అటువంటి నీకు ఈ నపుంసక రూపం ఎలా వచ్చింది, అసలు ఇది ఎట్లాగా నీకు సంప్రాప్తమైంది, నువ్వు ఈ నపుంసక రూపంలో తిరిగేటువంటి శివుడువో గంధర్వరాజువో లేకపోతే దేవేంద్రుడువో అని నేను భావిస్తున్నానయ్యా అని అన్నాడు. అంటే అప్పుడు అర్జునుడు చెబుతున్నాడు, భూర్వశీ శాపసంభూతం క్లైబ్యం మాం సముపస్థితం పురాహమాజ్ఞయా భ్రాతు జ్యేష్ఠస్యామి సురాలయం ప్రాప్తవాన్ ఉర్వశీ దృష్ట్వా సుధర్మాయాం మయా తదా నృత్యంతి పరమం రూపం బిభ్రతి వజ్రసన్నిధౌ అపశ్యం స్థామనిమిషం కూటస్థామన్వయస్య మే రాత్రౌ సమాగతా మహ్యం శయానం రంతుమిచ్చయా అహం తామభివాజ్యైవ మాతృసత్కారమాచరం సా చ మామశపత్క్రుద్ధా శిఖండీ త్వం భవేరితి శ్రుత్వా తమింద్రో మామాహ మా భయస్త్వం పార్థషండతః ఉపకారో భవేత్తుభ్యం అజ్ఞాతవసతౌ పురా ఇతీంద్రో మామనుగ్రాహ్య తతః ప్రేషితవాన్ వృషా తదిదం సమనుప్రాప్తం వ్రతం తీర్ణం మయానఘ అంటే చెప్పాడు. అప్పుడు ఊర్వశి యొక్క శాపం వల్ల నాకు ఈ నపుంసకత్వం ఏర్పడిందయ్యా. పూర్వము నేను మా అన్నగారైనటువంటి ధర్మరాజు యొక్క ఆదేశంతో దేవలోకానికి వెళ్ళాను. అక్కడ దేవసభ సుధర్మలో ఇంద్రుడి యొక్క సన్నిధిలో ఊర్వశి నాట్యం చేసింది. మా వంశానికి మూల కారణమైనటువంటి తల్లి ఆమె. రెప్పలు వాల్చకుండా ఆమె యొక్క నాట్యం ఆడుతుండగా నేను చూశాను. రాత్రి నేను నిద్రించే వేళ నాతో రమించాలని వచ్చింది ఆమె. నేను ఆమెకు నమస్కరించి తల్లిని గౌరవించినట్టుగా గౌరవించాను. దానికి ఆమె కోపగించింది, నన్ను నపుంసకుడి కమ్మని శపించింది. ఇంద్రుడు ఆ శాపం విని, కుంతి కుమారా, దీని గురించి నువ్వు భయపడకి, నపుంసకత్వం వల్ల నీకు అది అజ్ఞాతవాసంలో వరంలా ఉపకరిస్తుంది అని నన్ను అనుగ్రహించి పంపాడు. అదే నాకిప్పుడు సంప్రాప్తమైంది, నా వ్రతం కూడా పూర్తయింది అన్నాడు. భ్రాతుర్నియోగాద్ జ్యేష్ఠస్య సంవత్సరమిదం వ్రతం చరామి వ్రతచర్యం చ సత్యమేతద్బ్రవీమితే నాస్మి క్లీబో మహాబాహో పరవన్ ధర్మ సంయుత సమాప్త వ్రతముత్తీర్ణం విద్ధి మాం త్వం నృపాత్మజ. నా జ్యేష్ఠ భ్రాత అయినటువంటి ధర్మరాజు యొక్క ఆజ్ఞానుసారం సంవత్సర కాలం ఈ వ్రతంలో ఉన్నాను నేను. ఇది వ్రత దీక్ష మాత్రమే, నీకు నిజం చెబుతున్నాను. నేను నపుంసకుడిని కాదు, అన్న ఆజ్ఞకి బద్ధుణ్ణి, ధర్మానికి కట్టుబడ్డవాడిని. వ్రతం పూర్తి చేసి ఈ నపుంసక భావం నుండి భయపడ్డాలని తెలుసుకో అన్నాడు. అన్నప్పటికీ అప్పుడు ఉత్తర కుమారుడు అన్నాడు, పరమో అనుగ్రహో మేధ్యా యతస్తర్కో నే వృధా నహీదృశా క్లీబ రూపా భవంతి తు నరోత్తమా. ఓ మానవోత్తమా, నన్ను గొప్పగా అనుగ్రహించారు మీరు. ఇటువంటి వాళ్ళు నపుంసకులు కాజాలరు అనేటువంటి నా ఊహ వ్యర్థం కాలేదు. ఎందుకంటే అర్జునుడు నువ్వు మహాపరాక్రమవంతుడు, అటువంటి నీకీ క్లీబరూపం ఏంటయ్యా అనుకున్నాను నేను. సహాయవానస్మి రణే యుద్ధేయం అమరైరపి సాధ్వసం హి ప్రణష్టం మే కింకరోమి బ్రవీహి మే అహం తే సంగ్రహిష్యామి హయాన్ శత్రురథారుజాన్ శిక్షితో హ్యస్మి సారథ్యే తీర్థత పురుషర్షభ. వెంటనే చెప్పాడు, మహానుభావ, ఓ అర్జున, ఇప్పుడు సహాయాన్ని పొందాను నేను.
ఈ యుద్ధరంగంలో దేవతలతోనైనా యుద్ధం కూడా చేయగలను నేను. నా భయం అంతా పూర్తిగా పోయింది. ఏం చేయమంటావో చెప్పు. గురువు దగ్గర సారథ్యం చేయడం కూడా నేను నేర్చుకున్నాను. శత్రురథాలను నాశనం చేసేటువంటి నీ గుర్రాల్ని నేను తగిన విధంగా ప్రవర్తించేలా చేస్తాను. దారుకో వాసుదేవస్య యథాశక్రస్య మాతలి తదాం విద్ధి సారథ్యే శిక్షితం నరపొంగవ. ఓ నరశ్రేష్ఠ, వాసుదేవుడికి దారుకుడిలాగా ఆ కృష్ణుడి యొక్క సారథి దారుకుడు, అలాగే ఇంద్రుడికి మాతల్లాగా ఇంద్రుడి యొక్క సారథి మాతలి, అల్లా సారథ్యంలో శిక్షణ పొందిన వాడినిగా నన్ను గుర్తించు. ఎక్కడికి తీసుకెళ్ళమంటావో చెప్పన్నాడు. యస్య యాతేన పశ్యంతి భూమో క్షిప్తం పదం పదం దక్షిణాం యోధ్వరం యుక్త సుగ్రీవ సదృశోహయ. కదులుతున్నప్పుడు నేలపై అడుగు ఎప్పుడు ముంచుతుందో, ఎప్పుడు అడుగు పైకి లేపుతుందో కనుక్కోలేరు. కుడిపక్క బరువును మోయగలిగి ఉంటుంది. అది సుగ్రీవమని అనబడేటువంటి గుర్రంతో సమానమైనటువంటిది. కృష్ణుడి గుర్రాల్లో ఒకటి సుగ్రీవం. ఆ సుగ్రీవం అనేటువంటి గుర్రంతో సమానమైంది. యోయం ధ్వరంధుర్యవర వామాం వహతి శోభన తమ్మన్యే మేఘపుష్పస్య జవేన సదృశం భయం. అలాగా కుడిపక్క ఉన్నటువంటి గుర్రం గురించి చెప్పాడు. అట్లాగే ఇప్పుడు ఎడం పక్కను చూసావా, బరువు మోయగలిగిన వాటితో శ్రేష్టమే అందమే ఎడం పక్క బరువు మోయగలిగిన గుర్రం చూసావా. ఇది వేగంలో మేఘపుష్పం అనేటువంటి గుర్రంతో సమానమైందన్న నా అభిప్రాయము. యోయం కాంచన సంనాహ పార్ష్ణిం వహతి శోభన సమం శైబ్యస్య తమ్మన్యే జవేన బలవత్తరం. అలాగే వెనక భాగంలో ఉంది చూసావా, అది బరువు మోయగలిగినటువంటి గుర్రం శైబ్యం అనేటువంటి గుర్రంతో సమానమైంది. వేగంతో మంచి వేగవంతంగా ప్రయాణం చేయగలదు, అది బలమైనటువంటిది. యోయం వహతి మే పార్ష్ణిం దక్షిణామభితస్థిత వలాహకాదపి మత సజవే వీర్యవత్తర. అలాగే నా ముందర ఈ కుడివైపు భాగంలో వెనక భాగంలో ఉండేటువంటి గుర్రము వేగంలో వలాహకం కంటే కూడా చాలా బలం కలిగినటువంటిదిగా నాకు అనిపిస్తుంది. అయ్యా, ఈ గుర్రాలు అంత బలవంతమైనవి. త్వామేవాయం రథోవోఢుం సంగ్రామే అర్హతి ధర్మిణం త్వంచేమం రథమాస్థాయ యోద్ధుమర్హో మతో మమ. ఈ ధనుసును ధరించినటువంటి నిన్ను యుద్ధంలో భరించడానికి ఈ రథం తగినటువంటిదయ్యా. ఈ రథాన్ని ఎక్కే నువ్వు యుద్ధం చెయ్యాలి, నువ్వు చెయ్యగలవన్న అభిప్రాయము అన్నాడు. తతో విముచ్య బాహుభ్యాం వలయాని సవీర్యవాన్ చిత్రే కాంచన సంనాహే ప్రత్యముంచ తదాతలే. ఆ తర్వాత పరాక్రమవంతుడైనటువంటి అతడు చేతుల నుండి కంకణాన్ని తీసేసి అల్లెతాటి దెబ్బల నుండి కాపాడేటువంటి విచిత్రాలైనటువంటి బంగారు తొడుగులను అమర్చుకున్నాడు. కృష్ణాన్ భంగిమత కేశాన్ శ్వేతోనుద్ఘ్రజ్య వాసస అధాసో ప్రాంగ్ముఖో భూత్వా శుచి ప్రేతమానస. నల్లటి ఉంగరాల జుట్టును తెల్లని గుడ్డతో ఎత్తి కట్టిపెట్టుకున్నాడు. తూర్పువైపు తిరిగాడు. పవిత్రుడే ఏకాగ్రమైనటువంటి మనస్సుతో ఆజానుబాహు అయినటువంటి అర్జునుడు రథం మీద కూర్చుని అన్ని అస్త్రాలను ఒక్కసారి ఆ అస్త్రాలకి అధిదేవతలను అన్నింటినీ కూడా ఒక్కసారి స్మరణలోకి తెచ్చుకున్నాడు, ధ్యానం చేశాడు. ఊచుశ్చ పార్థం సర్వాణి ప్రాంజలీని నృపాత్మజం ఇమే స్మ పరమోదారా కింకరా పాండునందన. ఆ అధిదేవతలందరూ ఎప్పుడైతే అర్జునుడు ఇలా ధ్యానం చేశాడో ఆ అస్త్రాలకన్నీ అధిదేవతలైనటువంటి వాళ్ళందరూ కూడా అర్జునుడికి అంజలి ఘటించి, పాండుకుమార మేమందరం కూడా ఇదిగో నీకు వశమే ఉదాహరణమే ఉన్నాము, నువ్వు ఎప్పుడు ఎవరిని ప్రయోగిస్తే వాళ్ళం మేమందరము కూడా నీకు సేవకుల్లా ఉన్నాము, నీకు సహాయం చేయడానికి అన్నారు. ప్రణిపత్య తతపార్థ సమాలభ్య చ పాణిన సర్వాణి మానసానీహ భవతేత్యభ్యభాషత. ఆ అర్జునుడు వాటిని అన్నింటినీ చేత్తో తాకాడు, ప్రణామం చేశాడు. మీరంతా కూడా నా మనస్సులో నివసించండి అని అడిగాడు. ప్రతిగృహ్య తతోస్త్రాన్ని ప్రహృష్టవదనో భవత్ అధిద్యం తరసా కృత్వా గాంధీవం యాక్షిబద్ధను. ఆ తర్వాత ఈ అస్త్రాలన్నింటినీ స్వీకరించడంలో అతని ముఖం చాలా ప్రసన్నమైంది. వెంటనే గాంధీవానికి అలితాడిని బిగించాడు. వెంటనే ఒక్కసారి ఆ ధనుష్టంకారం చేశాడు. తస్య విక్షిప్యమాణస్య ధనుషో భూర్మహాధ్వని యథా శైలస్య మహతః శైలేనేవావజఘ్నత. ఒక్కసారి ఆ గాంధీవాన్ని అలా ధనుష్టంకారం చేసేటప్పటికీ ఒక అద్భుతమైనటువంటి ధ్వని వచ్చిందట.
ఆ గొప్ప ధ్వని ఎలా ఉందంటే, ఒక పెద్ద కొండ మరో కొండతో ఢీకొన్నప్పుడు ఎటువంటి ధ్వని అయితే వస్తుందో అటువంటి ధ్వనిలా ఉందిట. స నిర్ఘాతో భవత్ భూభుదిక్షు వాయుర్వవౌ భృశం పపాత మహతీ చోల్కా దిశో న ప్రచకాశిరే భ్రాంతధ్వజం ఖం తదాసీత్ ప్రకంపిత మహాద్రుమం తం శబ్దం కురవో జానన్ విస్ఫోటమశనేరివ యదర్జునో ధనుశ్రేష్టం బాహుభ్యామాక్షిపద్రథే. ఆ భయంకరమైనటువంటి ధ్వని భూమిని బద్దలు చేసేటట్టుగా ఉందిట. అన్ని దిక్కుల ప్రచండమైనటువంటి గాలులు వీచేట ఆ ధ్వనికి. పెద్ద తోక చొక్కొట్టి నేల రాలిందట. దిక్కులన్నీ చీకట్లో మునిగిపోయేట. ఆకాశంలో శత్రువుల ధ్వజాలు కారణం లేకుండానే కదిలిపోయేట. పెద్ద చెట్లన్నీ ఊగిపోయేట. ఆ అర్జునుడు రథం నుండి తన బాహువులతో గాంధీవంతో చేసినటువంటి ఆ ధనుష్టంకార శబ్దాన్ని కౌరవులు దాన్ని ఒక పిడుగుపాటుగా తలిచాట. ఏదైనా పిడుగుపడిందా అనుకున్నట్టు వాళ్ళు. అప్పుడు ఉత్తరుడు అన్నాడు, ఏకస్త్వం పాండవ శ్రేష్ఠ బహూనేతాన్ మహారథాన్ కథం చేసేసి సంగ్రామే సర్వశస్త్రాస్త్రపారగాన్. ఉత్తరుడు అడిగాడు, ఓ అర్జున, శస్త్రాలన్నింటిలోనూ ఆరితేరినటువంటి వాళ్ళే వీళ్ళు కూడాను. భీష్మద్రోణాదులు వీళ్ళు ఎవరు తక్కువ వాళ్ళు ఎవరు లేరయ్యా. ఇంతమంది మహారథులు అందరూ ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరినీ యుద్ధంలో నువ్వు ఒక్కడో ఎలా జయించగలవయ్యా అని అడిగాడు. అసహాయోపి కౌంతేయ ససహాయాశ్చ కౌరవాః అతయేవ మహాభౌః భీతస్తిష్టామి తే గ్రతః. వాళ్ళ గొప్ప సైన్యంతో ఉన్నారు, నువ్వా ఎవరు సహాయం లేనటువంటి వాడు, ఏకాకివి నువ్వు. అందువల్ల నీకు సహాయకులు ఎవరు లేరు. ఆ కౌరవులకి ఎంతోమంది సహాయకులు ఉన్నారు. అందువలన నీ ముందరున్నటువంటి నాకు భయంగా ఉంది, అసలు నువ్వు ఒక్కడో ఇంతమందిని ఎలా జయించగలవు అని. ఉవాచ పార్థో మా భైషీః ప్రహస్య స్వనవత్తదా యుజ్యమానస్య మే వీరగంధర్వైః మహాబలైః సహాయో ఘోషయాత్రాయాం కస్తదాసీత్ సఖా మమ తదా ప్రతిభయే తస్మిన్ దేవదానవసంకులే ఖాండవే యుజ్యమానస్య కస్తదాసీత్ సఖా మమ. అంటే ఒక్కసారి నవ్వెట్ట ఆ అర్జునుడు ఆ మాటలు విని. మేఘ గంభీరమైనటువంటి ధ్వనితో పగలబడి నవ్వెట్ట. భయపడకయ్యా ఉత్తర కుమారా, ఘోషయాత్రలో ఎంతో బలం కలిగినటువంటి గంధర్వులతో తలపడినప్పుడు నాకు ఎవడు సహాయంగా ఉన్నాడు? అలాగే దేవదానవులతోటి నిండినటువంటి భయంకరమైనటువంటి ఖాండవనంలో నేను యుద్ధం చేసినప్పుడు నాకెవడు సహాయంగా ఉన్నాడయ్యా? నేను ఒక్కడనే యుద్ధం చేశాను, అప్పుడు విజయాన్ని సాధించాను. అందువలన ఏమీ భయపడకు. అంతేకాదు, నివాత కవచై సార్ధం పౌలోమయిశ్చ మహాబలై యుజ్యతే దేవరాజార్థే సహాయస్తధావత్. నివాత కవచులు లక్షల మంది వాళ్ళు, పౌలోములు, వాళ్ళతో యుద్ధం చేశాను నేను ఆ ఇంద్రుడికి సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు. అప్పుడు నాకెవరు సహాయంగా ఉన్నారయ్యా? స్వయంవరేతు పాంచాల్య రాజభిస్సహ సంయుగే యుద్ధతో బాహుభిస్తాతాక సహాయస్తదావత్. అంతెందుకు, ద్రౌపది స్వయంవరంలో ఆ ద్రౌపదిని స్వయంవరంలో గెలిచిన తర్వాత రాజులందరూ నా మీద కలిసి యుద్ధానికి వస్తే అప్పుడు నాకెవడు సహాయం ఉన్నాడయ్యా? ఉపజీవ్య గురుంద్రోణం శక్రం వైశ్రవణం యమం వరుణం పావకం చైవ కృపం కృష్ణం చ మాధవం పినాకపాణినం చైవ కథమేతాన్నయోధయే రథం వాహయమే శీఘ్రం ఏతు మే మానసోజ్వర. నా గురువైనటువంటి ద్రోణాచార్యుడు, ఇంద్రుడు, కుబేరుడు, యముడు, వరుణుడు, అగ్ని, కృపుడు, కృష్ణుడు, శంకరుడు, వీళ్ళందరి యొక్క అనుగ్రహాన్ని పొందినవాడిని నేను. వీళ్లతో యుద్ధం చేయలేకపోవడం ఏమిటి? నీ మానసికమైనటువంటి భయాన్ని విడిచిపెట్టు, త్వరగా రథాన్ని తోలు అన్నాడు. ఇది శ్రీమన్మహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి ఉత్తర గోగ్రహే ఉత్తరార్జునయోర్వాక్యం నామ పంచచత్వారింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో, గోహరణ పర్వం అనే ఉపపర్వంలో, ఉత్తర గోగ్రహణం అనేటువంటి దాంట్లో ఉత్తరార్జునుల సంభాషణం అనేటువంటి 45వ అధ్యాయం పూర్తయింది. 46వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాము. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. ఓ జనమేజయ
మహారాజా. ఉత్తరం సారథిం కృత్వా శమీం కృత్వా ప్రదక్షిణం ఆయుధం సర్వమాదాయ ప్రేయౌ పాండవర్షభ. వెంటనే ఆ ఉత్తర కుమారుణ్ణి సారథిగా చేసుకున్నాడు. ఆ శమీ వృక్షానికి ప్రదక్షిణ చేశాడు. ఆయుధాలన్నీ కూడా రథంలో పెట్టుకున్నాడు. పెట్టుకుని ఆ అర్జునుడు యుద్ధానికి బయలుదేరాడయ్యా. ధ్వజం సింహం రథాత్ తస్మాత్ అపనీయ మహారథ ప్రణిధాయ శమీమూలే ప్రాయాదుత్తర సారథి. అర్జునుడు ఆ రథం నుండి సింహధ్వజాన్ని తీసి ఆ శమీ వృక్ష మూలమందుంచి సారథి అయినటువంటి ఉత్తరునితో పాటు బయలుదేరాట. దైవీం మాయాం రథేయుక్తాం విహితాం విశ్వకర్మణ కాంచనం సింహలాంగూలం ధ్వజం వానరలక్షణం మనసా చింతయామాస ప్రసాదం పావకస్య చ సచతచ్చింతనం జ్ఞాత్వా ధ్వజే భూతాన్యదేశయత్. వెంటనే అర్జునుడు అగ్ని యొక్క అనుగ్రహం వల్ల లభించినటువంటి తన సువర్ణమయమైనటువంటి ధ్వజాన్ని ఒక్కసారి మనసులో తలుచుకున్నాడు. ఈ సింహధ్వజం ఉత్తర కుమారుడిది, అందుకని అది తీసేసి ఆ సువర్ణమైనటువంటి ధ్వజాన్ని తలుచుకున్నట్ట. ఆ ధ్వజం విశ్వకర్మ తయారు చేసినటువంటి దైవీమాయ, అది రథంతో కలిసే ఉంటుంది. వానర లక్షణం కలిగినటువంటిది, పొడవైనటువంటి దాని తోక సింహం వలె భాషిస్తుందట. అగ్నిదేవుడు కూడా అర్జునుడి యొక్క మనోభావాన్ని గ్రహించాడు. ఆ ధ్వజం మీద నిలవలసిందిగా భూతాలన్నింటినీ కూడా ఆజ్ఞాపించాడు. సపతాకం విచిత్రాంగం సోపాసంగం మహాబలం కాత్పపాతరథే తూర్ణం దివ్యరూపం మనోరమం. అప్పుడు విచిత్రమైనటువంటి అవయవాలు కలిగి పతాకతో కూడి మహాబల సంపన్నమే మనోహరమైనటువంటి దివ్య రూపం కలిగినటువంటి ఆ ధ్వజము ఆ అక్షయ తూణీరంతో సహా వెంటనే ఆకాశం నుండి అర్జునుడి యొక్క రథం మీద పడిందట. రథం తమాగతం దృష్ట్వా దక్షిణం ప్రాకరోత్తదా రథమాస్తాయ భీభత్సు కౌంతేయ శ్వేతవాహన బద్ధగోధాంగుళిత్రాణ ప్రగృహీత శరాసన తతప్రాయాదుదీచీం చ కపిప్రవరకేతన. ఆ రథం మీదకి వచ్చింది ఆ ధ్వజం. కపికేతనుడు ఆయన, కపిధ్వజుడు. ఆ ధ్వజాన్ని చూసి అర్జునుడు అప్పుడు వెంటనే ఆ రథానికి ప్రదక్షిణం చేశాడు. ఆ రథం మీద కూర్చుని శ్వేతవాహనుడైనటువంటి కౌంతేయుడు ఉడుము చర్మంతో చేసినటువంటి హస్తకవచాన్ని చేతులకు తొడుక్కున్నట్ట. ధనుస్సు చేత పట్టుకున్నాడు. ఆంజనేయుడు కేతనంగా కలిగినటువంటి ఆ రథాన్ని ఉత్తర దిక్కుగా నడిపించారు. స్వనవంతం మహాశంఖం బలవానరిమర్ధన ప్రాథమద్బలమాస్థాయ ద్విషతాం లోమహర్షణం. అప్పుడు ఆ అరిమర్దనుడైనటువంటి అర్జునుడు గొప్పగా శబ్దం చేసేటువంటి తన శంఖాన్ని తీసి ఆ మహాశంఖాన్ని బలమంతా వినియోగించి ఊదేట. ఆ నాదంతో శత్రువుల యొక్క రోమాలన్నీ కూడా నెక్కబడుతున్నాయి. శశాంకరూపం భీభత్సు ప్రాత్మాపయదరిందమ శంఖశబ్దోస్య సోత్యర్థం శ్రూయతే కాలమేఘవత్. త్వస్య శంఖస్య శబ్దేన ధనుషో నిస్వనేన చ వానరస్య చ నాదేన రథనేమిస్వనేన చ జంగమస్య భయం ఘోరం అకరోత్పాకశాసని. ఆ శత్రుమర్దనుడైనటువంటి అర్జునుడు చంద్రుళ్ళ ఉజ్వల రూపం కలిగినటువంటి తెల్లటి తన శంఖాన్ని పూరించట. తీవ్రమైనటువంటి ఆ శంఖధ్వని వర్షాకాలపు మేఘనాథంలా వినిపించిందట. ఆ శంఖధ్వనితో పాటు ధనుష్టంకారంతోనూ ఆంజనేయుడి యొక్క నాదంతో ఆ రథము యొక్క ఇరుసు ఆ చప్పుళ్లతోటి కూడా అందరిలోనూ భయాన్ని కలిగించట. తతస్తే జవనాధుర్యా జానుభ్యామగమన్మహీం ఉత్తరశ్చాపి సంత్రస్తః రథోపస్థ ఉపావిశత్. అప్పుడు ఆ శంఖధ్వనిచే భయపడినటువంటివై రథానికి పూంచినటువంటి అశ్వాలు ఏవైతే ఉన్నాయో అవి మోకాళ్ళు నేలకి తాకించి ఒక్కసారి నిలిచిపోయేట. ఉత్తరుడు కూడా ఒక్కసారి భయపడిపోయేట. ఆ రథం మీద ఉండే నొగిలి అంటారు, ఆ నొగిలి మీద చతికిల పడ్డట. వెంటనే ఒకసారి సంస్థాప్య చాశ్వాన్ కౌంతేయ సముద్యమ్య చరస్మిభి ఉత్తరంచ పరిష్వజ్య సమాశ్వాసేదర్జున. అప్పుడు వెంటనే అర్జునుడు ఆ గుర్రాన్ని లేపెట్ట. పగ్గాలతో నియంత్రించి ఉత్తరుని ఒక్కసారి కౌగిలించుకుని భయపడకయ్యా అని అతన్ని ఆశ్వాసన చేసి ఇప్పుడు పోనీ అన్నాడు. మా భైస్త్వం రాజపుత్రాగ్ర్య క్షత్రియోసి పరంతప కథంతు పురుష వ్యాఘ్ర శత్రు మధ్యే విషీదసి. ఓ రాజకుమారా, నువ్వు క్షత్రియుడు అయ్యా, భయపడకు. శత్రువుల సమక్షంలో అసలు ఇలా కంగారు పడకూడదు. వాళ్ళు
కంగారు పడితే మనం భయపడుతున్నాం అనుకుంటారయ్యా. శృతాస్తే శంఖశబ్దాశ్చ భేరీ శబ్దాశ్చ పుష్కలా కుంజరాణాంచ నదతాం వ్యూఢానికేషు తిష్టతాం. నువ్వు శంఖ శబ్దాలు ఎన్నింటినో వినుంటావు, అనేకమైన యుద్ధాలు చేసుంటావు, రాజకుమారుడు కదా. ఎన్నో మార్లు భేరీ శబ్దాలను కూడా వినుంటావు. శత్రువులు పన్నినటువంటి వ్యూహాల మధ్యలో ఉన్నటువంటి ఏనుగుల ఘేంకారాలు కూడా వినుంటావు. సత్వం కథమిహానేన శంఖశబ్దేన భీషిత వివన్న రూపో విత్రస్త పురుష ప్రాకృతో యథా. అటువంటి నువ్వు ఒక్కసారి నేను శంఖధ్వని చేస్తే దానికి ఎలా భయపడితే అలాగే? సాధారణమైనటువంటి మానవుళ్ళ ఉంటే ఎలాగ నువ్వు రాజకుమారుడు భయపడకన్నాడు. శృత అప్పుడు ఉత్తరుడు అన్నాడు, శృతామే శంఖశబ్దాశ్చ భేరీ శబ్దాశ్చ పుష్కలా కుంజరాణం నినదాం వ్యూఢానీకేషు తిష్టతాం. నేను అనేకమైన శంఖశబ్దాలు విన్నానయ్యా, ఎన్నో మార్లు భేరీ శబ్దాలు విన్నాను, అలాగే ఏనుగుల ఘేంకారాలు విన్నాను, కానీ ఇటువంటి శంఖశబ్దం వెళ్ళలేదు. నైవం విధా శంఖశబ్ద పురాజాతు మయా శృత ధ్వజస్య చాపి రూపం మే దృష్టపూర్వం నహి దృశం. ఇటువంటి శంఖధ్వని నేను ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళా. అంతేకాదు ఇటువంటి ధ్వజరూపాన్ని కూడా ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదయ్యా. ధనుషుశ్చైవ నిర్ఘోష శృతపూర్వో నమే క్వచిత్ హర్ష శంఖస్య శబ్దేన ధనుషో నిస్వనేన చ అమానుషాణాం శబ్దేన భూతానాం ధ్వజవాసినాం రథస్య చ నినాదేన మనోముహ్యతి మే భృశం. ఇటువంటి ధనుష్ఠంకారాన్ని కూడా నేను వినలే ఇంత క్రితం. అందువల్ల ఈ శంఖధ్వని, ఈ ధనుష్టంకారం, ఈ ధ్వజం మీద ఉండేటువంటి అమానుష భూతాల యొక్క నినాదాలు, ఈ రథగమన ధ్వని, ఇవన్నీ కూడా ఒక్కసారి నా మనస్సు చాలా కలతపడింది ఆ ధ్వనులన్నీ వినేప్పటికీ. వ్యాకులాశ్చ దిశ సర్వా హృదయం వ్యధతీవ మే ధ్వజేన భీతా సర్వా దిశో న ప్రతిభాంతి మే. నేనే కాదయ్యా భయపడడం అనేది, అన్ని దిక్కులు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి, నా హృదయం కలతపడుతోంది, ఈ ధ్వజం దిక్కులన్నీ కమ్మేసింది, నాకు అసలు దిక్కే తోచడం లేదయ్యా అన్నాడు. గాంధీవస్య చ శబ్దేన కర్ణో మే బధిరీకృతో సముహూర్తం ప్రయాతం తు పార్థో వైరాటిమబ్రవీత్. అంతేకాదు ఈ గాంధీవం యొక్క ధనుష్టంకారం వలన 2 చెవులు కూడా వినిపించడం లేదు. 1-2 క్షణాలు గడిచిన తర్వాత అర్జునుడు మళ్ళీ ఉత్తరుడుతో ఈ విధంగా అన్నట్ట, ఏకాంతం రథమాస్థాయ పద్భ్యాంతం అవపీడయన్ దృఢంచ రశ్మిన్ సంయచ్చ శంఖం ధ్వాస్యామ్యహం పునః. రథం మీద స్థిరంగా కూర్చుని పాదాలతో రథాన్ని తొక్కి పట్టుకుని పగ్గాలను గట్టిగా పట్టుకో, నేను ఇంకొకసారి శంఖాన్ని ఊత్తాను, మళ్ళీ నువ్వు దీనికి భయపడి కింద పడిపోకు అన్నాడు. అని తతశంఖముపధ్వాసీన్ ధారయన్నివ పర్వతాన్ గుహాగిరీణాం చ తదా దిశశైలాం సదైవ చ ఉత్తరశ్చాపి సంలీనః రథోపస్థౌపావిశత్. అప్పుడు పర్వతాల్ని, పర్వత గుహలను, దిక్కులను, చట్టుబండలను బద్దలు చేస్తూ మళ్ళీ ఒక్కసారి అర్జునుడు శంఖనాథం చేశాడు. ఆ ఉత్తరుడు అలా ముడుచుకుని జాగ్రత్తగా దాని మీద కూర్చున్నట్ట. త్వస్య శంఖస్య శబ్దేన రథనేమి స్వనేన చ గాంధీవస్య చ ఘోషేణ పృథివీ సమకంపత. ఒక్కసారి ఆ శంఖధ్వనితోటి, ఆ రథ చక్రాల యొక్క ధ్వనితోటి, గాంధీవ ఘోషతోటి భూమి అంతా కూడా కంపించింది. తం సమాశ్వాసయామాస పునరేవ ధనంజయ. మళ్ళీ ఒక్కసారి అర్జునుడు ఆ ఉత్తర కుమారుణ్ణి కుదుటపరిచాడు, భయపడకయ్యా అని. అప్పుడు ద్రోణుడు ఈ శంఖధ్వని అదంతా విన్నాడు. ద్రోణాచార్యుడు విని వెంటనే ఆయన అంటున్నాడు, యథారథస్య నిర్ఘోష యథా మేఘ ఉదీర్యతే కంపతే చ యథా భూమి నైషోన్య సవ్యసాచినః. వెంటనే చెప్పాడు ఆయన. ఈ శంఖధ్వనిని విని కౌరవసేనలో ఉండేటువంటి ద్రోణాచార్యుడు అన్నాడు, ఈ రథ నిర్ఘోషం మేఘ గర్జనతో సమానంగా ఉంది, ఈ శబ్దానికి భూమి అదురుతోంది, కాబట్టి ఆ వస్తున్నటువంటి వ్యక్తి సవ్యసాచి తప్ప మరొకడెవడు కాడు అన్నాడు. శస్త్రాణి న ప్రకాశంతే న ప్రహృష్యంతి వాజినః అగ్నయశ్చ న భాసంతే సమిద్ధాస్తన్న శోభనం. మన శస్త్రాలు ఏవి కూడా వెలుగులు చెమ్మడం లేదు, ప్రకాశించడం లేదు. మన గుర్రాలు ప్రసన్నంగా ఉండడం లేదు. అగ్నిహోత్రంలో ఉండేటువంటి అగ్ని సైతం ప్రకాశించడం లేదు. ఇది శుభసూచకం కాదు మనకన్నాడు.
ప్రత్యాదిత్యంచ నర్వే మృగాఘోర ప్రవాదిన ధ్వజేషు చ నిలీయంతే వాయసాస్తన్న శోభనం. మన పశువులన్నీ సూర్యుడికి అభిముఖంగా నిలిచి భయంకరంగా అరుస్తున్నాయి. మన రథధ్వజాలపై కాకులు ఎగురుతున్నాయి. ఇది శుభసూచకం కాదన్నాడు. శకునాశ్చాపసవ్యాన వేదయంతి మహద్భయం గోమాయురేష సేనాయాం మృదన్మధ్యేన ధావతి అనాహతశ్చ నిష్ణాంత మహద్వేదయతే భయం. పక్షులు మనకి ఎడం వైపుగా ఎగురుతూ చాలా భయాన్ని కలిగిస్తున్నాయి. ఎవ్వరూ తరమకపోయినప్పటికీ నక్కలు అరుస్తున్నాయి. పైగా సేన మధ్యగా పరిగెడుతున్నాయి. ఇవన్నీ కూడా ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయ్యా. భవతాం రోమకూపాన్ని ప్రహృష్టాన్ని ఉపలక్షయే ధ్రువం వినాశో యుద్ధేన క్షత్రియాణం భవిష్యతి. అలాగే మీ రోమకూపాలను నెక్కబడుచుకోవడం కూడా నాకు స్పష్టంగా తెలుస్తోంది. తప్పనిసరిగా ఈ యుద్ధ కారణంగా క్షత్రియనాశం జరుగుతుంది అన్నాడు. జ్యోతింషిన ప్రకాశంతే దారుణా మృగపక్షిణ ఉత్పాతా వివిధా ఘోరా దృశ్యంతే క్షత్రనాశనా. సూర్యుడు మొదలైనటువంటి జ్యోతుల వెలుగు మందగిస్తుంది. భీకరమైనటువంటి మృగాలు పక్షులు ఎదుట కనిపిస్తున్నాయి. క్షత్రియనాశనాన్ని సూచించేటువంటి రకరకాలైనటువంటి ఉత్పాతాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా అశుభ సూచకాలని చెప్పాడు. విశేషత ఇహ అస్మాకం నిమిత్తాని వినాశనే వల్కాభిశ్చ ప్రదీప్తాభి బాధ్యతే పృతనాతవ వాహనాన్యప్రహృష్టాని రుదంతీవ విషాంపతే. ఓ మహారాజా, ప్రత్యేకించి ఈ అపశకునాలు మన వినాశనాన్నే ఎక్కువగా సూచిస్తున్నాయి. నీ సేనపై మండుతున్నటువంటి ఉల్కలు పడి సేనను బాధిస్తున్నాయి. నీ వాహనాలైనటువంటి అశ్వగజాదులన్నీ అప్రసన్నంగా రోధిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఉపాసతే చ సైన్యాన్ని గృధ్రాస్తే చ సమంతతః తప్స్యతే వాహినీం దృష్ట్వా పార్థబాణ ప్రపీడితాం పరాభూతా చ వస్సేన న కశ్చిద్ యోద్ధుమిచ్చతి. నీ సేనకు నలుదిక్కులా కూడా గద్దలు చుట్టుముట్టున్నాయి, చూసుకో. అర్జునుని బాణాలచే పీడింపబడినటువంటి నీ సేనను చూసి నువ్వు బాధపడిసి వస్తుందేమో కూడా ఆలోచించుకో. నీ సేన ఇప్పటికే ఓడిపోయినట్టుగా ఉంది. ఎందుకంటే యుద్ధం చెయ్యాలనేటువంటి దృష్టి కానీ ఆ ఉత్సాహం కానీ ఒక్కళ్ళలో కూడా కనిపించట్లేదు. వివర్ణముఖ భూయిష్టా సర్వే యోధా విచేతస గాప్రస్థాప్య తిష్టామహ వ్యూఢానికా ప్రహారిణ. మన యోధులందరూ వివర్ణ వదనాలతో ఉన్నారు. వీళ్ళందరూ నిరుత్సాహంగా కనిపిస్తున్నారు. అందువల్ల ఈ గోవులను హస్తినకు పంపి మనం వ్యూహాన్ని పన్ని శత్రువులను ఎదురిద్దాము అని అన్నాడు. ఇది శ్రీమన్ మహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి ఉత్తర గోగ్రహే ఔత్పాతికో నామ షట్చత్వారింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో గోహరణ పర్వం అనే ఉపపర్వంలో ఉత్తర గోగ్రహణంలో ద్రోణుడు ఈ అపశకునాలను తెలియజేయడం అనేటువంటి 46వ అధ్యాయం పూర్తయింది. 47వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెప్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, ఇది జరిగిన తర్వాత అధ దుర్యోధనో రాజా సమరే భీష్మమబ్రవీద్రోణంచ రథిశార్దూలం కృపంచ సుమహారథం. ఆ దుర్యోధనుడు అప్పుడు వెంటనే ఆ రణరంగంలో భీష్ముడితోటి రథిశ్రేష్ఠుడైన ద్రోణుడితోటి మహారథుడైనటువంటి కృపులతోటి కృపాచార్యుడితోటి ఈ విధంగా అన్నట్టు. అంటే దుర్యోధనుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి అపశకనాలు వచ్చినప్పటికీ కూడా యుద్ధం చేయడానికే నిశ్చయం చేసుకున్నాడు. అందువలన ఆయన వెంటనే తన యొక్క పెద్దవాళ్ళైనటువంటి భీష్మ ద్రోణ కృపాచార్యులతోటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడతాడనేటువంటి విషయాన్ని రేపటి భాగంలో చూద్దామని తెలియజేసుకుంటూ స్వస్తి.